నమస్కారము. మనకు సంబంధించిన ప్రాచీన కళారూపాలలో బిచ్చగుంట కథలు ఒకటి. బిచ్చగుంట అంటే వీరు ఊరూరా కథలు చెబుతూ ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతుంటారు. వీరు ప్రతి 3 సంవత్సరములకు ఒకసారి గ్రామమునకు వచ్చి అక్కడ కథలను చెబుతుంటారు. వీరి గుంపులో ఒకరు కథకుడు, 2 వంతలు పాడేవారు ఉంటారు. కథ మధ్యలో వచ్చే పిట్టకథలు కడుపుబ్బా నవ్విస్తాయి. వీరు చెప్పే కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. వీరు చెప్పిన కథలలో మనం ఈరోజు బాలచంద్రుని కథ గురించి తెలుసుకుందాము. ఇలా అయ్యా, నేను తక్షణమే మాచర్ల పట్టణానికి వెళ్ళి రావాలి. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. నేను ఒక్కడనే వెళ్ళి ఈ విషయం ఏంటో తెలుసుకుని వస్తాను అంటూ పరివారనందరినీ అక్కడే ఉంచి ఆవేశపూరితుడైనటువంటి బ్రహ్మాయుడు ఎందుకు జరిగింది, నేను వెళ్ళి రావాలని కోపావేశం కూడా అక్కడనేమి బయలుదేరదా బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు ఎక్కడికి వెళ్ళి వచ్చినా ముందుగా తమ తల్లి గారింటికి వెళ్ళి తల్లి క్షేమాన్ని తెలుసుకుని తదుపరి ఎక్కడికైనా వెళ్ళేవాడు. అలాంటి వాడు ఆనాడు ఇంటికి రాక గార్ల చావిటిలో కొలువు తీరినాడు. మాచర్ల గ్రామానికి వచ్చేసాడు. అయినా నేను లేకుండగా నా భార్యకు కుమారుడు ఎలా పుట్టాడు? ఒకవేళ కేశవ స్వామి వరప్రభావము చేతని నాకు కుమారుడు పుట్టి ఉండవచ్చు. కానీ మా ఇంటి ఇలవేల్పు దేవుడే. నేను ఈ విధంగానే వదిలేస్తే మరి ప్రజలు ఎంతమంది ఎన్ని మాటలు అనుకుంటారు? బ్రహ్మనాయుడు లేనటువంటి టైంలో తన భార్యకు కుమారుడు పుడితే ఎంతో ఆనందదాయకంగా పెంచుకుంటున్నారు ఆ పిల్లవాడిని. ఎంతమంది ఎన్ని మాటలు అనుకుంటారు? నా భార్యను తగవైనటువంటి పరీక్షలు పెట్టి ఆ పరీక్షలలో నా భార్య పతివ్రత అనిపించాలి ఆలోచనతో ఆయన ఆవేశపూరితుడైనటువంటి బ్రహ్మనాయుడు గార్ల చాటిలో కూర్చొని, బాబు నీవు వెళ్ళి మా తల్లిని నేను పిలుస్తున్నానని చెప్పి రాపు. అమ్మా నీ కుమారుడు బ్రహ్మనాయుడు వచ్చాడు. సావిడి దగ్గర కూర్చొని నిన్ను రమ్మంటున్నాడు. నా కుమారుడు వచ్చి సావిడి దగ్గర కూర్చోవడం ఏంటి? ఎప్పుడైనా నా ఇంటికి వచ్చేవాడి కదా. నీ ఇంటికి వచ్చేవాడు ఏంటి బాబు? కారణమేమో మాకు తెలియదమ్మా. మరి నా కుమారుడు ఎలా ఉన్నాడు? నీ కుమారుడికి బ్రహ్మాండంగా ఉన్నాడు. నేను రమ్మన్నాడు. అక్కడ కోపంగా ఉన్నాడా, శాంతంగా ఉన్నాడా? కోపంతో ఉన్నాడు. సరే వెళ్ళి వస్తామని ప్రయాణమైనటువంటి శ్రీలమ్మ వెంటనే కుమారుని దగ్గరకు వచ్చేసింది.